హాయ్ అండి అందరికీ. రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పెళ్లి కాని యువకులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు అనమాట. ఆ సంఘటన ఏంటి అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది. ఈమెకి ఇంట్లో వాళ్ళు రీసెంట్గానే పెళ్లి చేశారనమాట. అయితే పెళ్ళైన 45 రోజుల్లోనే వీళ్ళిద్దరూ కలిసి ఈ వ్యక్తిని చంపారనమాట. మనం రీసెంట్ డేస్లో ట్రెండ్ చూస్తూనే ఉన్నాం. కొత్తగా పెళ్ళైన భార్యలు కొంతమంది వ్యక్తులకి సుపారీ ఇచ్చి తమ భర్తను చంపుతున్నారు కదా. సేమ్ ఇదే సంఘటన ఇక్కడ కూడా. పెళ్ళి దాదాపు 45 రోజులు అవుతుంది. 45 రోజుల్లోనే వీళ్ళిద్దరూ కలిసి కొత్తగా పెళ్ళైన భర్తను చంపడమే జరిగింది. అయితే ఎందుకు చంపారు అంటే, ఈ వ్యక్తికి ఈయనకి అఫైర్ ఉంది. దాదాపు వాళ్ళకి 10 ఇయర్స్ నుంచి అఫైర్ ఉందంట. 10 ఇయర్స్ నుంచి అఫైర్ ఉంటే మరి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చులే, కానీ పాపం పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తిని అయితే చంపడమే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వ్యక్తికి దాదాపు 50 ఇయర్స్ పైన ఉంటాయి, ఈమెకి దాదాపు 20 ఇయర్స్ అంత ఉంటాయి అన్నమాట. ఈ 20 ఇయర్స్ ఉన్న వ్యక్తి 50 ఇయర్స్ వ్యక్తితో అఫైర్ పెట్టుకొని రీసెంట్గా 25 ఇయర్స్ పెళ్ళైన వ్యక్తిని చంపడమే జరిగింది. చాలా దారుణమైన సంఘటన. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఎంత అన్నాలెడ్జ్గా ఉన్నారో మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు ఇష్టం లేనప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ అంకుల్తోనే ఉంటే అయిపోవు, కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే పెళ్లి చేసుకుని పాపం ఈ వ్యక్తిని చంపారు. కేవలం 45, నేషనల్ మీడియా కూడా రిపోర్ట్ చేసింది, కేవలం 44 డేస్లోనే చంపారు అనమాట. అంటే తనకు వచ్చిన భర్త అందంగా ఉండు, తనకు వచ్చిన భర్త అంకుల్ కన్నా చాలా బాగున్నా కానీ అంకుల్ గాడి కోసం అని చెప్పేసి ఇక్కడ పాపం ఇంత యువకుడిని అయితే, చాలా 25 ఇయర్స్ యువకుడిని అయితే చంపడమే జరిగింది. ఇలాంటి సంఘటనలు చూస్తే పెళ్లి కాని వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఎలాంటి సంఘటనలు అంటే సుపారీ ఇచ్చి మరీ చంపిస్తున్నారు. మనం గమనించుకున్నట్లే తెలంగాణలో కానీ, రీసెంట్గా తేజేశ్వరరావు చంపిన తెలంగాణలో కానీ, ఇంకా ఈ సంఘటనలు అనేవి రీసెంట్ డేస్లో చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి అనమాట. ఏదేమైనా కానీ ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చెప్పండి, క్లియర్గా చెప్పండి. చెప్పిన తర్వాత ఇది సిచ్యువేషన్ చెప్పండి. అంత బలవంతంగా చేసి అనవసరంగా అమాయకులు పానం తీయడం అనేది చాలా దారుణమైన విషయం అనమాట. ఈ సంఘటన అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం అయితే కలిగించింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.